పొందాలంటే ఫస్ట్ భూమి మీద ఎన్నో దాన ధర్మాలు అవన్నీ పక్కన పెట్టేసి, కనీసం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడడం కూడా ఈరోజు కష్టమైపోతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. పాపం వాళ్ళేమో బిడ్డల మీద బోలెడంత ప్రేమ పెట్టుకొని ఉంటారు. పిల్లలకేమో వాళ్ళు భారం అంటారు. కోడలు వాళ్ళనో లేదంటే కొడుకు ఏదో భారంపై తీసుకెళ్ళిపోతారు. వాళ్ళని అక్కడ వేసే తల్లిదండ్రులు ఎవరైనా పట్టించుకోరు. మేము బాగుండాలి, మేము చనిపోయినా కూడా మేము స్వర్గలోకానికి వెళ్ళాలని చాలామంది కోరుకుంటుంటారు గురుగారు. అది కరెక్ట్ అంటారు గురుగారు? మీ ప్రశ్నలోనే ఉంది జవాబు. ఇంకా మళ్ళీ నేను చెప్పేది ఏముంది, నీ కర్తవ్యం ముందు నువ్వు చెయ్యాలి కదా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని బాధ పెట్టి స్వర్గలోకం రమ్మంటే ఎట్లా వస్తుందండి? మనం చేయవలసింది మనం చెయ్యాలి. చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. మనం చేయవలసింది చేయకుండా తల్లిని బాధపెట్టి, తండ్రిని బాధపెట్టి, తోబుట్టువుల్ని బాధపెట్టి, వీధిలో ఉన్న వాళ్ళని బాధపెట్టి, దేశంలో ఉన్న వాళ్ళని బాధపెట్టి నేను సుఖంగా ఉండాలంటే ఎట్లా సుఖంగా ఉంటారు చెప్పండి? ఈశ్వరుడు అంగీకరిస్తాడు అది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది బిజీ అయిపోతున్నారు. ఒక స్థాయి వచ్చాకే తల్లిదండ్రులు వాళ్ళకి బరువు అయిపోతున్నారు కదా. తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. అలా వాళ్ళు చేయి దులిపేస్తున్నారు. అది కరెక్ట్ అంటారు గురుగారు? అసలు అది కరెక్ట్ అని నేను కాదు, ఎవరు అనరు. అది ఎలా అంటారు కరెక్ట్ అని? అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అనేది? అట్లాంటి వాళ్ళకి సందేశం ఏముంటుందండి? ఏదైనా మంచికి సందేశం ఉంటుంది. తల్లి విలువ, తండ్రి విలువ తెలుసుకొని, వాళ్ళు పెట్టుకున్న ఆశలు తెలుసుకొని, వాళ్ళు మన చేతుల మీద వెళ్ళిపోతే వాళ్ళకి అంతకన్నా కావలసింది లేదు. మనిషిగా పుట్టినందుకు వాళ్ళని సేవించడం అదృష్టం. ఇప్పుడు ఆవు ఎంత గొప్పదైనా కావచ్చండి. ఆవు ఏ తల్లి కడుపున పుట్టిందో ఆ తల్లి వెంట తిరుగుతుంది. నిమిషం ఆవు కనపడకపోతే దూడ అలా అరుస్తుంది. ఆ దూడ కోసం ఆవు అలా అరుస్తుంది. అదే ఒక 5 ఏళ్ళు పోయిందనుకోండి, ఆ ఆవుకి ఇది తన దూడ అని కానీ, ఆ దూడను తీసుకెళ్ళిపోయినా ఎవరైనా వేరొక చోట పెరగడానికి అది వెళ్ళిపోయినా ఇది బెంగ పెట్టేసుకోవడం అలా ఏమి ఉండదు. అది మిగిలిన ప్రాణులకు ఉండే లక్షణం. మనిషి అలా కాదు కదా. అనుబంధాలన్న మాట ఒకటి ఉంది కదా, బంధాలు, అనుబంధాలు. అందులో దైవంతో సమానం కాదు, దైవమే. భూమి మీద ఆ రూపంతో ఉన్న అనుబంధాలు ఉన్నాయి. మాతృదేవోభవ అంటే అమ్మ భగవంతుడితో సమానం కాదు, భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు. పితృదేవోభవ భగవంతుడే తండ్రిగా ఉన్నాడు. ఆచార్య దేవోభవ భగవంతుడే గురువుగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ సేవ భగవత్ సేవ. అదో గొప్ప అవకాశం కదా. అప్పుడు దాన్ని వదులుకుంటే ఒక కోణంలో ఆలోచిస్తే చాలా అమాయకత్వం, చాలా విలువైనది పోగొట్టుకోవట్లా. ఆ కోణంలో చూసినా సేవించాలి తల్లిదండ్రులని. సేవించకపోతే మరి దోషం కదండి. అది తెలుసుకొని సేవించడం మానవ ధర్మం. లక్ష్మీదేవి, సరస్వతి ఈ ఇద్దరు ఒక చోట ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కువ చూస్తే పేద ఇళ్లలోనే ఎక్కువ సరస్వతి పుత్రులు ఉంటారు. సరస్వతి పుత్రిక, అబ్బా సరస్వతి వంట పట్టింది అమ్మాయికి, అబ్బాయికి అంటాడు సరస్వతి పుత్రులు, సరస్వతి పుత్రులు. వాళ్ళకు పై చదువులు చదువుకోవడానికి కానీ, బాగా చదువుడు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు దాతల కోసము ఎదురు చూస్తుంటారు. ఎవరైనా దాతల ముందుకు వస్తే వాళ్ళు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్తుంటారు. అంటే ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఒకే చోట కొలువు ఉండరు. లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతి కాస్త తక్కువగానే, సరస్వతి కటాక్షం చాలా తక్కువగా ఉంటుందంటారు. అంటే లక్ష్మీదేవి లేని చోట సరస్వతి కటాక్షం ఎక్కువగా ఉంటుందంటారు. ఈ ఇద్దరు ఒక చోట ఉండరా గురుగారు? ఏంటి అంటే ఇది అఘాయిత్యంతో కూడుకున్న అన్వయం చేశారండి ఎవరో. ఎందుకనంటే లోకంలో ఒక ముతక సామెత ఒకటి ఉంటుంది, అత్తా కోడళ్ళు కలిసి ఉండదు. అట్లా ఏం ఉండదు. అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళ కన్నా ప్రేమగా కలిసి ఉండేటటువంటి వాళ్ళని నేను ఎంతో మందిని చూసా, ఎన్ని కుటుంబాల్లో చూసా. కానీ జుట్లు పట్టుకుని కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు మారాలని కోరుకుందాం, మంచి మాట్లాడదాం. ఇంటికి వచ్చిన కోడలు మొట్టమొదటి పుట్టింటికి పంపిస్తే అత్తగారిని వదిలి ఉండలేక జ్వరం పెట్టుకుని అత్తగారింటికి వచ్చేసిన కోడళ్ళు నాకు తెలుసు. నేను ప్రవచనాలకి ఇతర ఊళ్ళు వెళ్ళినప్పుడు చూశాను కుటుంబాలు. అత్తారింటి ఆరాలు భరించలేని వారు కూడా ఉన్నారు కదా. అది వేరు. నేను లక్ష్మీ సరస్వతుల విషయం. లోకంలో ఏంటంటే అత్తా కోడళ్ళు అంటే కలిసి ఉండరు అన్న విషయాన్నే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో పుట్టినవాడు బ్రహ్మగారు. అందుకని లక్ష్మీనారాయణులకు బ్రహ్మగారు కొడుకు వరస. బ్రహ్మగారి భార్య సరస్వతి కోడలు, లక్ష్మీదేవి అత్తగారు, సరస్వతీదేవి కోడలు. కాబట్టి వాళ్ళిద్దరూ ఓ చోట ఉండరు, వాళ్ళిద్దరికి పడదు అని ఎవరో అఘాయిత్యంగా దాన్ని అన్వయం చేశారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సరస్వతీ కటాక్షం ఎక్కడుంటుందో లక్ష్మీ కటాక్షం అక్కడ ఉంటుంది. అంతవరకు ఎందుకు?
ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయన ఎత్తైన వేదిక మీద కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఒక ఆయన పాట పాడుతున్నాడు అనుకోండి, ఆయన వేదిక మీద కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి గొప్ప తృప్తి. ఎందుకనంటే ఆయనకి మంచి విషయాలు ఆలోచిస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటిలో పొంగిపోతూ ఉంటాడు. లక్ష్మి అంటే ఏమిటి? తృప్తే. తృప్తి లేకపోతే దాన్ని లక్ష్మీదేవి ఉన్నది అని అనరు. మీకు ఆ 2 ఉన్నాయి గురుగారు? లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఓకే, సంతోషం, పరమ సంతోషంగా ఉన్నాయి. నాకు అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు సరస్వతీదేవి గారు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచో నా కోసం ఎందుకు పరిగెత్తుకొచ్చినట్టు? సరస్వతీదేవి గారు పుష్కలంగా ఉన్నారు గురుగారు. మీకు లక్ష్మీదేవి గారి గురించి అడుగుతున్నారు కదా. నా తృప్తి నాకు లక్ష్మి. సరస్వతీదేవి గారు అమ్మ మిమ్మల్ని నన్ను ఎవరన్నా అడిగితే నాకు లేనిది ఏమిటని అడుగుతాను. నిజమే, నాకు భగవంతుడు కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, మంచి కోడల్నిచ్చాడు, మంచి అల్లుడినిచ్చాడు. మంచి కోడలు మంచి అల్లుడు అంటే ఎలా గురుగారు? కోడలు నాకు మంచి చెడు ఉంటాయి. అయ్యో ఎప్పుడు మామయ్య గారు అత్తయ్య గారు అని ఇవ్వవలసిన గౌరవం ఇస్తుంది. అమ్మ అదొద్దు ఇది చెయ్యి అంటే చేస్తుంది. అల్లుడు అంతే, అట్లాగే ఉంటాడు. కొడుకు కోడలు కవల పిల్లలు మనవలు ఉన్నారు, కూతురికి కవల పిల్లలు మనవలు ఉన్నారు, ఇద్దరికి కవల పిల్లలు. ఏంటి గురుగారు అదృష్టం? తృప్తికి ఏంటి ఉండాలి? ఇంకేంటి ఇచ్చేస్తే తృప్తిగా ఉండాలి? నేను తింటే జీర్ణం అవుతుంది, చదివితే గుర్తుంటుంది, గుర్తున్నది చెప్పగలను, ఖచ్చితంగా గురుగారు, నడవగలను, కూర్చోగలను, పూజ చేసుకోగలను. ఇంకేమిటి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? నన్ను తీసుకెళ్లి రాష్ట్రపతిని చేయాలా, ప్రధానమంత్రిని చేయాలా? ఎందుకు నాకు? ప్రభుత్వ సలహాదారుని చేశారు గురుగారు, మంచి నేర్పించామని. అది చాలా గురుగారు. నాకు ఏది ఉందో అది నాకు పరమతృప్తి కారణం. నాకు అసంతృప్తి పడడానికి ఈశ్వరుడు ఏమీ ఇవ్వలేదు. కాబట్టి నాకన్నా లక్ష్మీవంతుడు ఎవరండి? నేను మహాశ్రీమంతుడిని. చాలా సంతోషంలో చాలా శ్రీమంతులు, ఆరోగ్యంలో చాలా శ్రీమంతులు మీరు గురుగారు. ఆ 2 ఉంటే అన్నీ ఉన్నట్టే గురుగారు. సంతోషము ఆరోగ్యము 2 ఉన్నాయంటే మనం నిజంగా శ్రీమంతులమే. లక్ష్మీ కటాక్షం మన పైన ఉన్నట్టే గురుగారు. సార్ గురుగారు, మనం పురాణాలను మనం తీసుకుంటే ఋషులు హిమాలయాల్లో తపస్సు చేశారు, అక్కడ తపస్సు చేసి వింటుంటాం, విన్నాం కూడా, చదువుకున్నాం కూడా, మనం పురాణాలు చదువుకున్నాం కాబట్టి. అంటే అప్పట్లో వాళ్ళు ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ తపస్సు చేసే దేవతలు ప్రత్యక్షం అయ్యేవారు, వాళ్ళకు వరాలు ఇచ్చేవారు అనేవారు. అది పురాణాలు మనం చదువుకున్నాం, అంతవరకు చదువు. ఈ జనరేషన్లో కూడా, ఈ కలియుగంలో కూడా మనము అలా వెళ్ళి హిమాలయాలకు అక్కడ వెళ్ళి తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షం అవుతాడా గురుగారు? అది నమ్మచ్చా? నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. తపస్సు అన్నది ఒక సాధనం. ఓకే, తపస్సు ఉండవలసిందే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ఉందే, అది అన్ని వేళలా అందరూ అట్లాగే చెయ్యాలి అని లేదు. ఎందుకంటే భగవద్గీతలో తపస్సు అంటే ఏమిటో కృష్ణ భగవానుడు చెప్పాడు. అందులో చాలా స్పష్టంగా చెప్పాడు. శరీరంతో చేసే తపస్సు ఏమిటో చెప్పాడు, వాక్కుతో చేసే తపస్సు ఏమిటో చెప్పాడు, మనసుతో చేసే తపస్సు ఏమిటో చెప్పాడు. చెప్పినప్పుడు అందులో ఒక విషయం స్పష్టంగా, దేవ గురు ద్విజన్మ ప్రాజ్ఞపూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే అన్నాడు. పెద్దలని సేవించడం, భగవత్పూజ చేసి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం, మనం 10 మందికి ఉపకారం చెయ్యగలగడం, బ్రహ్మచర్యం పాటించడం, శౌచం అంటే ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచించి మనసు పరిశుభ్రంగా ఉంచుకోవడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, లోపల ఎట్లా ఉన్నానో అట్లాగే పైకి మాట్లాడడం, కపట బుద్ధి లేకుండా ఉండడం, ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి తపస్సే అన్నాడు. ఇప్పుడు ఇది చేయడానికి అరణ్యం ఎందుకండి? ఇది చేయవలసింది సమాజంలోనే. మీరు పెద్దలు వచ్చారు, ఇందాక మీరు అన్నారు అమ్మా నాన్నగారు, వాళ్ళ సేవ చేయడం తపస్సు అయింది. అలాగే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మచారిగా ఉండొచ్చు. ఎప్పుడెప్పుడు పత్ని సమాగమమో అప్పుడప్పుడు తప్ప అతికామంతో ప్రవర్తించకుండా ఉండడం కూడా గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యమే. అటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం, ప్రాజ్ఞపూజనం, మనకి దారి చూపించే పెద్దలని గౌరవించడం, శౌచం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నారనుకోండి, మీరు ప్రభుత్వానికి చాలా పెద్ద ఉపకారం చేసిన వాళ్ళే. ఎలా గురుగారు? మీరు శారీరకంగా శుభ్రంగా లేరనుకోండి, అంటువ్యాధులు వస్తాయా? అంటువ్యాధులో రకరకాల వ్యాధులు వస్తే వైద్యశాలకు వెళ్ళాలా? వైద్యశాలలో మళ్ళీ ఔషధాలు ఇవ్వాలా?
మళ్ళీ దానికి బోళ్ళంత వైద్యం చేయాలా? ఈ వైద్యం చేసినప్పుడు వెళ్ళి ఉద్యోగం చేయవలసిన వాడు వెళ్లకుండా నాకు జ్వరం వచ్చిందని నాకు కాపలాగా సేవ చేయడానికి ఇంకోటి కూర్చోవాలా? నేను వెళ్ళడం మానేసి నేను ఇంట్లో కూర్చోవాలా? నేను వెళ్ళనందుకు కార్యాలయంలో పని పాడైపోయిందా? మరి ఇన్ని పాడైపోకుండా ఉండాలి అంటే ప్రభుత్వం, ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి. అంత వైద్యం మీద ఖర్చు జరగకుండా ఉండాలంటే శరీరాలు శుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి, అసలు చాలా వ్యాధులు రావు. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరినీ చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, శానిటైజర్లు వాడండి, ఇవన్నీ ఒకప్పుడు భారతదేశంలో ఉన్నవే కదా. కాబట్టి శౌచం, శరీరం శుభ్రంగా ఉంచుకో. శరీరం ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోదు, మనసు కల్మషభూయిష్టం కాకుండా చూసుకో. చూడకూడనివి చూస్తే ఉద్వేగపడతావు, వినకూడనివి వింటే ఉద్వేగపడతావు, ముట్టుకోకూడనివి ముట్టుకుంటే ఉద్వేగపడతావు. నియంత్రించుకో. మంచి విషయాలు చదువుకో, ప్రశాంతంగా ఉంటావు. మంచి సంగీతం విను, ప్రశాంతంగా ఉంటావు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో మనిషికి తప్ప ఎవ్వరికీ మాట ఇవ్వలేదు. ఆ మాట 10 మందికి శాంతి కలిగే మంచి మాటలు మాట్లాడు. పరమేశ్వరుడు అంతటి వాడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు, అమృతాన్ని లోకానికి ఇచ్చాడు. చెడు అని తెలిసుంటే కంఠంలో పెట్టుకో, మాట్లాడకు, మంచి మాట్లాడు, 10 మందికి ఉపయోగపడు. నీకు భగవంతుడిచ్చిన మాటతో ఇతరుల మనసు బాధపడకుండా నువ్వు 10 మందికి ప్రయోజనం కలిగేటట్టు మాట్లాడగలిగితే అది తపస్సే. అప్పుడు ఇవన్నీ తపస్సు కాలా? ఇవన్నీ ఈశ్వరుడు చెప్పిందేగా. అప్పుడు ఎక్కడో పురాణంలో ఎవరో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేశారన్నది పట్టుకునే బదులు భగవద్గీతలో చెప్పిన తపస్సు చేసుకోవచ్చుగా. అది ఉపనిషత్తేగా, అది భగవద్వాణేగా, ఆయనే చెప్పాడుగా. ఆయన చెప్పింది చెయ్యండి, చక్కటి తపస్సు. అప్పుడు ఆయనే ప్రత్యక్షం అవుతాడు. పరిశుభ్రత గురించి శరీరం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేసి. అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం పొద్దున్న లేసిన మహిళలు ఫస్ట్ స్నానం చేసిన తర్వాతనే వంట చేసుకోవాలి గురువు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్న లేస్తేనే కొంతమంది మహిళలు స్నానం కూడా చేయరు, నోట్లో బ్రష్ పెట్టుకొని పోయి ఇంట్లో వంట కార్యక్రమాలు ప్రారంభించేస్తారు. అలాగే అన్నీ కానిచ్చేస్తారు, టిఫిన్లు పెట్టడం, వంటలు. అవి కరెక్ట్ అంటారు గురుగారు? అసలు మహిళల అంటే నా అదృష్టం ఏమో మరి, నేను ఇప్పటి వరకు అలా చూడలేదు. నేను అలా చూసిన సందర్భం ఉంటే అప్పుడు చెప్తాను. నేనైతే చాలా చూశాను గురుగారు, అందుకే అలా అడుగుతున్నాను అనమాట. గురుగారు, మీరు అరుణాచలం ప్రశస్తం గురించి మీరు చెప్పారు, ప్రశస్తం గురించి చాలా గొప్ప చెప్పారు. రమణ మహర్షి గారి గురించి కూడా మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే మీ వాక్కుతోనేమో, మీరు సూచించడంతోనేమో ఇప్పుడు అరుణాచలం గురించి ఎక్కువ ప్రాముఖ్యత అయిపోయింది. లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు మా గురుగారు. పౌర్ణమి రోజున రోజు వెళ్ళి ప్రదక్షిణలు, గిరి ప్రదక్షిణలు చేసేవారు ఎక్కువ అయిపోయారు. గతంలో అలా లేదు. మీరు చెప్పిన తర్వాత అరుణాచల మహత్యం గురించి, రమణ మహర్షి గురించి చెప్పిన తర్వాతనే భక్తాదులు ఎక్కువ వెళ్తున్నారు అక్కడికి. మొత్తం తిరుమలకి ఎంత పోటెత్తున్నారు అక్కడికి కూడా వెళ్తున్నారు. అయితే అక్కడ వారికి తగ్గట్టుగా వసతులు కల్పించలేకపోతున్నారు అక్కడ ప్రభుత్వం. అసలుకి ఇందులో ఒక విషయం నేను చెప్తాను చూడండి. నేను అరుణాచలం ఒక్కదాని గురించే చెప్పలేదు. తిరుమల గురించి చెప్పాను, శ్రీశైలం గురించి చెప్పాను, దక్షారామ క్షేత్రం గురించి చెప్పాను, అరుణాచలం గురించి చెప్పాను. అరుణాచలంకి అంతమంది వెడుతున్నారు అంటే వాళ్ళు అరుణాచలం వైపు ఆకర్షితులై ఉండి ఉండవచ్చు. అది వాళ్ళ భక్తి, వాళ్ళ అదృష్టం. వెడుతున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఇప్పుడు భక్తి లేని చోట మనం చెప్పినంత మాత్రం చేత వెళ్ళడం సాధ్యం కాదండి. అంటే ఈశ్వర భక్తులు, ఈశ్వరుని కొలిచే చాలామంది ఇప్పుడు ఎక్కువగా అరుణాచలంకే వెళ్తున్నారు. అంటే అరుణాచలంలో మాత్రమే ఈశ్వరుడు కొలువై ఉన్నారా? అలా అని కాదు కదా. అట్లా అయితే నేను వెళ్ళినటువంటి శైవ క్షేత్రాలు కొన్ని ఉన్నాయి, వాటిలోనూ ఇసకేస్తే రాలదు. శ్రీకాళహస్తి ఉంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో నేను దర్శనానికి వెళ్ళి గంటక పైచిలకు నేను లైన్లో నిలబడి వెళ్ళి దర్శనాలు చేసుకున్నాను. మీరు గురుగారు అందులో మీకు అనుమానం మీకు ప్రోటోకాల్ ఉంటుంది కదా గుడికి వెళ్తే. అది ఇప్పుడు అండి, నేను మీకు ఒక విషయం చెప్పనా? అంటే ఇది నేను పెద్ద ప్రచారం కోసమో డాంబికం కోసమో అని చెప్పట్లేదు. అసలు నేను ఇప్పటిదాకా ప్రభుత్వం వాళ్ళు నాకు ఇచ్చినటువంటి కారు కానీ, వాళ్ళు ఇచ్చిన వ్యక్తిగత సిబ్బందిని కానీ, వాళ్ళు ఇచ్చిన జీతం కానీ నేనేం తీసుకోలేదు. నేను ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు నాకు ఒక పవిత్రమైన కర్తవ్యాన్ని ఇచ్చారు. మీరు నైతిక విలువల గురించి పిల్లలకి చెప్పండి అని అడిగారు. నేను వాళ్ళకి ఏది చేసి పెట్టగలనో అది చేసి పెట్టాను. ప్రభుత్వం కూడా అంత ప్రేమగా, అంత మర్యాదగా ముందుకొచ్చి
ఇవి పిల్లలకు అందితే బాగుంటుందని వాళ్ళు వాటిని 5 పుస్తకాలుగా ప్రచురించి ఈ సంవత్సరం నుంచి పిల్లలకు అందరికీ ఇచ్చి అవి అందుబాటులోకి వచ్చేటట్టు చేశారు. నేను నిజంగా అది ప్రభుత్వం నాకు ఇవ్వనప్పుడు కూడా నేను పిల్లల కోసం అని చేశా. దానికి నిజానికి నాకు అంత లక్షల జీతం, అంత వ్యక్తిగత సిబ్బంది నాకు అక్కర్లేదండి. అందుకని నేను ఎంతో ప్రేమగా చెప్పా, ఇవన్నీ నాకు అక్కర్లేదండి, ఇవి లేకుండానే నేను చేసి పెడతాను అని చెప్పి నేను చేసి పెడుతున్నాను వాళ్ళకి. జీతం తీసుకోవట్లేదు గురుగారు? నేనేం తీసుకోలేదండి. ప్రభుత్వ వాహనము, సిబ్బంది అలా నేను కారు కానీ లేకపోతే వ్యక్తిగత సిబ్బంది కానీ నాకంటూ ఒక కార్యాలయం సిబ్బంది కానీ అలా నేనేం తీసుకోలేదు. నేను పూర్వం కాగంటి కోటేశ్వరరావు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. మరి మీ జీతం ప్రభుత్వానికి ఇచ్చేసారు? అసలు నేను అది తీసుకుంటే కదా మళ్ళీ ఎవరికన్నా అదే జీతం తీసుకుని ఏదైనా అనాథ శరణాలయం ఎందుకు? అది నేను నాకు ఏది చేస్తే తృప్తో అది నాకు అవసరం. ఇప్పుడు పిల్లలకి ఇది చేసి పెట్టడానికి నాకు అంత అవసరం లేదనిపించింది. ఒకవేళ నేను రేపు నిజంగా నా వ్యక్తిగతమైన డబ్బు చాలా ఖర్చు పెట్టి తిరగవలసి వచ్చిందనుకోండి, ఏదన్నా ఇదే ప్రభుత్వ కార్యకలాపాల మీద తిరగవలసి వస్తే అప్పుడు అబ్బో చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది నా వ్యక్తిగత ధనాన్ని అని అప్పుడు నేను జీతం ఒక నెల తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు నేను చేసిన దానికి అంత అవసరం జీతాలు తీసేసుకొని కార్లు తీసేసుకొని వ్యక్తిగత సిబ్బందిని తీసేసుకొని చేయవలసినంత అవసరం లేదని నాకు అనిపించింది. భగవంతుడి దయ వల్ల అలా చేశా. వాళ్ళు కూడా పాపం అంత సంతోషించారు. వాళ్ళు కూడా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాళ్ళు అంతా సహకరించారు, కార్యదర్శులు వాళ్ళు అందరూ కూడా. అట్లాగే వాళ్ళు ఆ పుస్తకాలన్నీ ప్రింట్ చేయించారు. ఈ సంవత్సరం ప్రారంభం అయ్యేటప్పటికీ పిల్లలకు అందించారు. వాళ్ళ పూనిక కూడా ఆ విషయంలో మంచిదే. నాకు కావలసింది ఒక్కటేనండి, బతికినన్నాళ్ళు బ్రతకం కదా, ఉన్న జీవితం తక్కువ, బహుశా ఆడుతున్నది ఆఖరి 10 hours. అది పిల్లలకి పెద్దలకి 10 మందికి నా జీవితం పనికొస్తే నాకు అంతకన్నా తృప్తి ఇంకేం ఉండదండి. ఆ తృప్తి కోసం చేస్తున్నదే కానీ నిజానికి నేను అదేదో పెద్ద పదవని దానికోసమని ఒప్పుకోలేదు. అది వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఒక మర్యాద, ఒక గౌరవం. మీరు ఈ క్యాబినెట్ ర్యాంక్ తీసుకోండి అని ఇచ్చారు, నేను కాదు అని అనలేదు. కానీ నేను అది అడ్డుపెట్టి దేవాలయాలకి వెళ్ళడం అవి నేను ఇప్పటిదాకా నేను ఎన్నో దేవాలయాలకి వెళ్ళా. దాని తర్వాత ఆ దర్శనాలకి ఆ పదవి లేకపోయినా చాగంటి కోటేశ్వరరావు గారికి గురువు గారికి ఎక్కడైనా ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా గురుగారు, ఆ పదవి ఏం అవసరం లేదు కదా. అవసరం లేకుండా చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారని మీలాంటి వాళ్ళు ఎదురొచ్చి రండి రండి అని గుళ్ళోకి తీసుకెళ్లారనుకోండి, ఇంకా అంతకన్నా నా జన్మకి సార్థక్యం ఏముంది, సంతోషం ఏముంది? అదో ఈశ్వర సంబంధమైన మెరిగిన వారు గురువు గారు, మీరు మీకు తెలియని వారు ఎవరు కాబట్టి మీరు రావడమే అది చాలు కదండి. అదని ప్రస్తుతానికి అలా నడుస్తోంది. పిల్లలకి పనికొచ్చాను, కొన్ని పుస్తకాలు రాసి ఇచ్చాను, అవన్నీ ప్రచురణ అయ్యాయి, పిల్లలకి అందాయి. వాళ్ళకి మంచి మాటలు 4 అందితే చాలని సంతోషం ఉంది. రాబోయే కాలంలో ప్రభుత్వం ఒకవేళ ఇదిగో సదస్సు పెట్టాను రండి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడండి అన్నా కూడా వెళ్ళి తప్పకుండా మాట్లాడతా. నాకు కావలసింది ఒకటే, నాకు 10 మందికి ఉపయోగపడగలిగానా, ప్రత్యేకించి భావితరాలు కాబట్టి పిల్లలకి 4 మంచి మాటలు చెప్పి వాళ్ళ జీవితాలు చక్కబడడానికి నేను ఉపయోగపడాలి. ఆధ్యాత్మిక ప్రవచనం అన్నది ఒక వయసు వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పిల్లలకి ముఖాముఖి తిన్నగా మాట్లాడడం పిల్లల జీవితాలకు పనికొస్తుంది. ఆ కోణంలో వాళ్ళకి నేను ఉపయోగపడగలిగాను అనుకోండి, నాకు ఇంకా అంతకన్నా సంతోషం సంతృప్తి ఏముంటాయి. అందుకు చేస్తున్నది అది. సార్, నైతిక విలువల గురించి మీరు చెప్పారు కదా, నైతిక విలువలను పెంపొందించడానికి మీరు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు యువకులు విద్యార్థుల్లో. అంటే నైతిక విలువలు అనేది ఎక్కడ నేర్చుకోవాలి? బడిలోనా, బడి బయటనా గురుగారు నైతిక విలువల గురించి? నైతిక విలువలు అనేటటువంటివి నేర్చుకోవడానికి ప్రధాన ప్రాంగణం పాఠశాల, అందులో అనుమానం లేదు. ఓకే. కానీ ఇంటి దగ్గర నుంచి నైతిక విలువల కొరకు వాతావరణం ప్రతి చోట అట్లా ఉండవలసిందేనండి. అందులో ఇప్పుడు నేను ఇలా నడిచి వెడుతున్నాను అనుకోండి, ఓ పెద్ద గులాబీ పువ్వు అక్కడ అడ్డంగా ఉందనుకోండి, నేను దాన్ని దాటి వెళ్ళిపోను. నేను ఆ గులాబీ పువ్వుని తీసేసి కాస్త ఓ చాటుగా ఎవరు తొక్కని చోట పెట్టి వెళ్ళిపోతాను. నేను తొక్కకపోవడమే కాదు, ఎవరూ తొక్కకూడదు. అంత మృదువైనది, అంత లాలిత్యమైనది. ఆ పువ్వు ఎందుకనో ఎవరి దగ్గర నుంచో కింద పడింది, అది అలా భద్రంగా ఉండాలి తప్ప అది తొక్కబడకూడదని పక్కన పెట్టేస్తాను. పిల్లలు కూడా అంతే. వాళ్ళు కనపడినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సంయమనం ఉండాలి.
పిల్లల దగ్గర మనం అలా మాట్లాడకూడదు. బయట సమాజంలో వాతావరణం అలా ఉండాలి. ఏది చేస్తున్నా ఇది పిల్లల కంట పడితే, పిల్లలు పాడైతే దేశ భవిష్యత్తు పాడవట్లా, కుటుంబాలు పాడైపోవట్లా. కాబట్టి నాకు అందులో ఏ విధమైనటువంటి బాధ్యత లేదని నేను ఎలా తప్పించుకోగలను? కాబట్టి ఇది పిల్లల కంట పడితే, ఇది పిల్లలు చదివితే, ఇది పిల్లలు వింటే అని ప్రతి వాళ్ళు పిల్లలకి మంచి విషయం అందేటట్టుగా చూసామనుకోండి, వాళ్ళకి మంచి విషయాలే అందుతాయి. కాబట్టి అది ఒక చోటే అందేది కాదండి నిజానికి. బడిలో అన్ని చోట్ల అందాలి. బడిలో ఉండే అంటే పుస్తకాలలో ఉన్న పాఠ్యాంశాలతో నైతిక విలువలు పెంపొందిస్తాయి గురుగారు? ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు రామాయణం చదివితే అందులో శ్లోకం ఉంటుంది. సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోపెట్టుకుని పాఠం చెప్పినప్పుడు నువ్వు ఈ చదువు ద్వారా ఒక అర్హతని పొందుతున్నావు. నువ్వు ఒక సమున్నత స్థానంలో కూర్చుంటావు. ఆయన చదువుకున్నవాడు అంటే ఆయన చెప్పిన మాటకి విలువిస్తాడు. ఒక ప్రత్యేకమైన చదువుకున్నాడు అనుకోండి, ఆయన ఒక జిల్లాకి అధికారి అవ్వచ్చు, ఒక గొప్ప వైద్యుడు అవ్వచ్చు, ఒక గొప్ప సాంకేతిక పట్టభద్రుడు కావచ్చు. తద్వారా ఆయన ఆనకట్ట కట్టచ్చు, ఈయన వైద్యం చేయొచ్చు, ఆయన సంతకం పెట్టి 10 ఎకరాల భూమిని పేదవాడికి ఇవ్వచ్చు. చదువుతో పాటే నీకు చదువు తెస్తున్న ఈ అధికారం ఉందే, ఈ అర్హత ఉందే, దీన్ని సమాజం కోసం వాడాలి తప్ప ఈ అర్హతని నువ్వు నీ స్వప్రయోజనానికి వాడుకోకూడదు. అంతకన్నా పాపం ఇంకొకటి లేదు. నీకు చదువు ద్వారా సంక్రమిస్తున్న ఈ అర్హత గురువుల వలన సంక్రమిస్తోంది. ఈ పాపం నాకు కూడా వస్తుంది నీలాంటి అయోగ్యుడికి చెప్పినందుకు. ఏ గురువు పాఠం చెప్తారా, ఇంత మహానుభావుడు వచ్చాడు అధికారి అని 10 మంది పొగిడేటట్టు బ్రతకరా. నువ్వు చదువుకుని ఈ స్థానంలోకి వెళ్ళి ఇంతమందికి ఉపయోగపడు. నీకు పాఠం చెప్పినందుకు, నా ఊపిరిని వాక్కుగా మార్చి నీకు చెప్పినందుకు నా జన్మ కూడా సార్థకం అవుతుంది అని గురువు చెప్పాడనుకోండి శిష్యుడికి, విద్యార్థి మీద అది ప్రభావం చూపిస్తుంది. అప్పుడు అది నైతిక విలువలు కాలేదా? అయింది కదా. కాబట్టి పాఠశాల ప్రాంగణం నైతిక విలువలు సంతరించుకోవడానికి చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది. అక్కడే అసలు పిల్లలతో కలిసి జీవించడం, పక్క పిల్లవాడితో ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయులతో ఎట్లా ఉండాలి, అన్ని విషయాలు పిల్లాడు ఎక్కువ గడిపేది సమయం అక్కడే కదండి. అక్కడే వాడు బాగా ప్రభావితుడు కావాలి. కరెక్టే గురుగారు మీరు చెప్పింది. కానీ ఇప్పుడు పోటీతత్వం ఎక్కువైంది, కార్పొరేట్ విద్య ఎక్కువ అయిపోయింది. ప్రభుత్వ పాఠశాలల కన్నా కార్పొరేట్ విద్య ఎక్కువ అయిపోయింది. ఎన్ఐటీలంట, ఐఐటీలంట, నీట్లంట, ఇలా చాలా వచ్చేలకి ఎంతున్నా కూడా వాళ్ళని బట్టే చదువులు అయిపోయినాయి. ఏదో వస్తే వాళ్ళ కాలేజీకి ఫస్ట్ ర్యాంకులు రావాలి, ర్యాంకుల కోసం పోటీ పడే ఈ ప్రపంచంలో, ఈ ఉరుకుల పరుగుల చదువుల జీవితంలో నైతిక విలువలు ఎక్కడ వస్తాయంటారు? అక్కడ వాళ్ళ నైతిక విలువలు ఎలా పెంపొందించాలని చేస్తారు? అదే కదా, చెప్పండి. పాఠాలతో పాటుగా ఈ చదువుకుని నువ్వు పొందిన అర్హత సమాజ ప్రయోజనానికి పనికొచ్చేటట్టుగా నువ్వు చూడు అని చెప్పగలిగారనుకోండి. అంతకన్నా కావాల్సింది ఏంటి అంటే, నేను వ్యక్తిగతంగా ఒకరి గురించి చెప్పానని మీరు అనుకోకపోతే నేను మీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి గురుగారు. మాకు కాకినాడ పట్టణానికి కార్తికేయ మిశ్రా గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా వచ్చారు. తెలుసు. అప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు లేవు. మేమందరం ఉప్పు నీళ్ళు తాగేవాళ్ళం. అంటే తప్పనిసరి పరిస్థితి అయితే అవే కాచుకుని వడగట్టుకు తాగడం, లేకపోతే బయట కొనుక్కు తెచ్చుకోవడం ఏదో చేసేవాళ్ళం. అట్లాంటప్పుడు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చారు. వస్తే అప్పుడే నాకు బయట నుంచి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి క్యానో ఏదో వచ్చింది. ఆయన నన్ను అడిగారు, మంచినీళ్ళు మీకు లేవా అని అడిగారు. నాకే కాదండి, ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవు అన్నాను. మీరు నమ్మండి, ఆయన నోటి మీద చెయ్యేసుకొని కూర్చున్న ఆయన అలా వెనక్కి వాలిపోయారు. నేను పరిపాలిస్తున్నటువంటి కలెక్టర్గా ఉన్న చోట ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవ్వరికీ మంచినీళ్ళు లేవా? గురువుగారు, ఈ ప్రాంతవాసులందరికీ 10 రోజులలో మంచినీళ్లు దొరికేటట్టు చేస్తాను, లేకపోతే నేను అక్కడ కూర్చుని ఉపయోగం ఏముందండి అన్నారు. నేను అడగలేదు ఆయన్ని. 10వ రోజు అందరికీ పంపులు వచ్చేసాయి. వచ్చేయడం కాదు, ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే నీళ్లు పట్టుకోండి అని బయట కూడా ట్యాప్స్ వేశారు ఆయన.
అప్పుడు నేను భోగట్టా చేశా, ఈయన ఎక్కడ చదువుకున్నారు, ఆయన హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో చదువుకున్నారని. నేను ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే ఇక్కడే పాఠశాలలో చదువుకున్న చదువు సమాజానికి ఎలా వినియోగించుకోవాలో ఇక్కడే చదువుకుని నేర్చుకున్నాడు ఆయనని చెప్పి పొంగిపోయారు వాళ్ళ ఉపాధ్యాయులు. నేను మీకు ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ చెప్పాను. ఆయన ఐఐటి చదివారు, ఆయన ఐఏఎస్ చదివారు, ఆయన చాలా వాటిల్లో టాపర్. ఆయన తలుచుకుంటే నిజానికి ప్రభుత్వం ఇచ్చే ఈ జీతం కన్నా ఆయన బయటికి వెళ్ళిపోతే ఆయనకి లక్షల జీతం వస్తుంది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండిపోయింది ఎందుకు? నేను 10 మందికి ఉపయోగపడాలి. ఆ భావన ఉందనుకోండి, ఏది చదువుకుంటే మీకు ఇబ్బంది? అది చదువుకున్న వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు అంత చదువుకున్నారు, అంత గొప్పవారు అయ్యారు, ఏం ఇబ్బంది వచ్చింది? సమాజంలో అందరూ అబ్దుల్ కలాంలు, అందరూ కోరికతోటే నైతిక విలువలు చెప్పడం కరెక్ట్. మీరు చెబుతున్న పాఠశాలల్లో అది నేర్పడం లేదు కదా. ఎందుకు అనుకుంటున్నారు? చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు. అది ఒక భావన. అంటే ప్రస్తుత సమాజంలో పబ్ కల్చర్, డ్రగ్స్ కల్చర్ ఎక్కువ అయిపోయింది కదా. అక్కడక్కడక్కడక్కడ దోషాలు ఉండొచ్చు. నేను ఎక్కడా దోషం లేదని నేను అన్నాను, కానీ దోషం ఉంటే దిద్దడానికి ప్రయత్నం చేయాలి. మనం సిద్ధాంతం చేసేసామనుకోండి అన్ని చోట్ల దోషాలు ఉన్నాయని. నేను ఇప్పుడే మీకు భారతీయ విద్యాభవన్ స్కూల్ని ఉదాహరణగా చూపించాను. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ నైతిక విలువలకి పెద్దపీట వేసేది, అట్లా పాఠం చెప్పేటటువంటి టీచర్లు నాకే వ్యక్తిగతంగా ఎందరో పరిచయం ఉన్నారు. వాళ్ళు పాఠం చెప్తుంటే పాఠంతో పాటుగా నైతిక విలువల్ని కలిపేసి చెప్తారు, అంత అందంగా, అంత బాగా చెప్తారు. వాళ్ళు ఉన్న చోట మరి ప్రభావం ఉండదండి పిల్లల మీద? ఖచ్చితంగా ఉంటుంది.